బాయ్స్ మనమైతే ఈసారి కప్పు లేకుండా ఇంట్లోకైతే అడుగు పెట్టరాదు. నేనైతే లాస్ట్ 2 ఇయర్స్‌గా లక్నోకైతే హెడ్ కోచ్‌గా ఉన్నా. అప్పుడు వాళ్ళనైతే 2 సార్లుకి 2 సార్లు ప్లే ఆఫ్స్‌కైతే తీసుకుపోయినా కానీ వాళ్ళ వల్ల అయితే కప్పు గెలవడం చేత కాదు. మీరైతే ఈసారి పక్కా కప్పు కొట్టాలి. మన కేకేఆర్ పరువు నిలబెట్టాలి. ఏ గంభీర్ అన్న నువ్వైతే చిల్లుండు. మనమైతే ఈసారి కప్పు కొడుతున్నాం. ఈ ఐపీఎల్‌లోనే నంబర్ 1 టీము. అసలు నెట్ రన్ రేట్ చూసారా ఎంత ఉందో. మనమైతే ఈజీగా కప్పు కొడుతున్నాం. మన క్వాలిఫైర్ 1 ఎవరితోనే? ఎస్ఆర్ఎస్తోనే కదా. ఈ ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ వాళ్ళతోనే పడింది. మనమైతే వాళ్ళని దారుణంగా పిసికినాం. ఈసారి కూడా పిసుకుతాం, ఫైనల్కి పోతాం. సూపర్, ఇది కదా స్పిరిట్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ క్వాలిఫైర్ 1 గెలిచేసి ఫైనల్లోకి అడుగు పెట్టేద్దాం. మళ్ళీ క్వాలిఫైర్ 2 తొక్క తోల అదంతా అవసరమా? మనమైతే ఫైనల్లో ఉండాలి. అంత సీన్ లేదు. ఈ ఐపీఎల్లో చూశారు కదా, ఎస్ఆర్హెచ్ రికార్డ్ బ్రేకింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్లు, రికార్డ్ బ్రేకింగ్ చేసింగ్లు, అలాగే ఎక్కువ సిక్సర్లు కొట్టిన టీం. ఇంకా ఎన్ని రికార్డులు ఉన్నావో మాకే తెలియదు. ఇంత మంచి ఫామ్లో ఉండే మమ్మల్ని మీరు ఆపుతారా? చూసుకుందాం. అరే కామెంట్స్ బ్రో, నువ్వైతే ఇంపార్టెంట్ ఇది ఒకటైతే మర్చిపోయావు. ఆ హర్షిత్ రాణా గారు నాకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినాడు. దానికి రివెంజ్ చెప్పు. మా టీంలో ఏ పాపమో తెలియని మయాంక్ అగర్వాల్కి మీరైతే ఫ్లయింగ్ కిస్ ఇచ్చినాడు. ఎస్పెషల్లీ ఆ హర్షిత్ రాణా గారు. చూసుకోండి వానికి రివెంజ్ ఈ మ్యాచ్లో ఎలా ఉంటుందో. ఈ దెబ్బతో హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్కి చేయి కూడా లేదు. చూసుకోండి. ఆ మ్యాచ్లో మా ఎస్ఆర్హెచ్ని అయితే ఆల్మోస్ట్ గెలిపించేసా. జస్ట్ మిస్లో పోయింది. కానీ ఈ మ్యాచ్ అలా ఉండదు. ఫినిష్ చేయిందే నేనైతే గ్రౌండ్ బయటకు రాను. ఆ ఫస్ట్ మ్యాచ్ రివెంజ్ అయితే ఇక్కడ తీసుకొని డైరెక్ట్గా ఫైనల్కి పోతాం. అంత లేదు, ఈ బిక్ష్ యాదవ్ ఉన్నాడని మర్చిపోయారా ఏంది? ఫస్ట్ మ్యాచ్లో చూపించా కదా నా అసలైన విశ్వరూప. నాకేందో ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అనిపిస్తుంది. నాకు ఆరెంజ్ కలర్ కనిపించిందంటే చాలు నా మైండ్లో ఏదో తిరుగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా నాలో నిద్రపోతున్న బిక్ష్ యాదవ్ లేపారనుకోండి, మీరు కథమే. అరే బిక్ష్ యాదవ్ నువ్వైతే కూల్గా ఉండు. నీ దాకా బ్యాటింగ్ వస్తేనే కదా. ఆ సునీల్ నారాయణ్ చాలదు వాళ్ళు కొట్టే రన్స్ అంతా. వాడు ఒక్కడు నిలబడినంటే మ్యాచ్నే ఫినిష్ చేస్తాడు. మనమైతే భయపడాల్సిన అవసరమే లేదు. మీ టీంలో ఒక్కడే బిక్షు యాదవ్, ఒక్కడే సునీల్ నారాయణ్. కానీ మా టీంలో అలా కాదు. మా టీం నిండా ఎవరున్నారో సునీల్ నారాయణ్లో బిక్షు యాదవ్లే ఉన్నారు. ఒక్కడు కాకపోయినా ఇంకొకటి నిలబడినంటే మ్యాచ్ ఒంటి చేత్తో ఫినిష్ చేస్తారు. ఓకే బాయ్స్, మందైతే ఒకే సినారియో. ఓపెనర్స్గా ట్రావెల్స్ సెడ్డు అలాగే అభిషేక్ శర్మ దిగుతారు. వాళ్ళైతే వీర బాధుడు బాదుతారు. నెక్స్ట్ 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ వీళ్ళైతే మ్యాచ్ని కంటిన్యూ చేశారు. నెక్స్ట్ ఫినిషర్గా సమద్ అండ్ వాషింగ్టన్ సుందర్. ఇక మన బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. యార్కర్లు వేసే నట్టు, స్వింగ్ చేసే భువి, తర్వాత మేమైతే మ్యాచ్ని ఫినిష్ చేస్తాం. అంతే మనమైతే మ్యాచ్ గెలిచి డైరెక్ట్గా ఫైనల్ పోతున్నాం. అంతే, ఇంకా ఏం లేదు. అది ఫ్రెండ్స్ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరు గెలిచి ఫైనల్లో అడుగు పెట్టబోతున్నారో మీ ప్రిడిక్షన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్నా లేక కేకేఆరా?